ఫస్ట్ టైం చూస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను హెల్దీ మరియు హై ప్రోటీన్ ఉన్న ఒక టేస్టీ స్నాక్ ఒకటి చేశాను. అది మీరు కూడా చూసేయండి. ఇంకా ఈ హెల్తీ స్వీట్ తయారు చేయడం కోసం నేను అన్ని రకాల సీడ్స్ తీసుకున్నాను. సో మనకి మార్కెట్లో అన్ని రకాల సీడ్స్ దొరుకుతున్నాయి కదా, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. దీనికోసం నేను ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయలేదు. అసలు నార్మల్గా జస్ట్ బాండీలో ఆ సీడ్స్ వేసుకొని నేను పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్నాను. నేను అవి కొంచెం క్రంచీగా అవుతాయి కదా, అలాగా. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ముందుగా. సో ఇందులో మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్కి కూడా మనకి చాలా మంచిది కదా. ఇంకా ఇందులో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం కూడా ఉంది. సో అవి కూడా నేను వేయించేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత నేను గుమ్మడి గింజలు వేయించుకుంటున్నాను. ఇందులో వెరీ హై ప్రోటీన్ ఉంది. సో ఇది బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీని కూడా చాలా పెంచిద్ది, చాలా మంచిది. సో ఇవి కూడా నేను వేయించుకున్నాను. నేను ఇవి కూడా వేయించుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. నేను అన్ని రకాల సీడ్స్ ఒకేసారి వేయించుకోవడానికి ఒకటి సైజు పెద్దది, ఒకటి సైజు చిన్నది ఉంటుంది కదా. సో ఆ విధంగా వేయించుకుంటే మనకి కొన్ని మాడిపోయినట్టు అయిపోతాయి, అది బాగోదు. సో నేను కొంచెం కొంచెంగా అన్ని ఒక్కొక్క కప్పు తీసుకొని వేయించుకున్నాను. ఇంకా ఇవి కూడా మనకి పంప్కిన్ సీడ్సే, కాకపోతే పైన షెల్స్ ఉన్నాయి. నా దగ్గర ఇవి కొన్ని ఉన్నాయి, అవి కూడా యూస్ చేసేద్దామని నేను అవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనము అవిసె గింజలు అని కూడా అంటాం కదా. ఇవి బాడీకి అసలు చాలా మంచివి. అండ్ మనకి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతటిని కూడా తీసేసి అవి అన్నీ చాలా వరకు రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. మన హార్ట్కి మెయిన్గా చాలా మంచివి. సో ఇవి డైరెక్ట్గా మనం తినడానికి అంత తినలేము. సో ఇలా మనం స్నాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ప్రోటీన్ పౌడర్లో కానీ అలాగా. అండ్ ఇంకా నేను జీడిపప్పును కూడా వేయించుకున్నాను ఒక కప్పు. సో మనకి టేస్టీగా ఉంటుంది కదా జీడిపప్పు. సో ఈ విధంగా నేను నా దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ కూడా నేను 1 by 1 ఒక్క చుక్క నూనె లేకుండా నేను అన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను నేను. సో ఇప్పుడు అన్నీ మార్కెట్లో మనకి అన్ని రకాల సీడ్స్ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి కదా. మీరు కూడా మీకు నచ్చిన సీడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా చేసుకోవచ్చు. ఇంకా నేను తర్వాత కొంచెం వేరుశనగ పప్పు ఉంటుంది కదా, వేరుశనగ గుళ్ళు. సో అవి కూడా నేను ఇంకొన్ని ఒక కప్పు తీసుకొని వేయించుకున్నాను నేను. సో ఇవి కూడా మనకి వేసినప్పుడు అవేగి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నేను ఇవి కూడా వేగిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో. సో ఇలా 1 by 1 అన్నింటినీ కూడా విడివిడిగా వేపుకున్నాను. ఎందుకంటే సైజులు ఒక్కొక్కటి పెద్దవి, ఒకటి చిన్న చిన్న సీడ్స్ కూడా ఉంటాయి కదా. ఇంకా ఇవి కూడా అయిపోయిన తర్వాత నేను ఇంకో కప్పు బాదం కూడా సన్నగా చేసుకున్నవి వేపుకున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద అయితే వచ్చినప్పుడు మనకి తినడానికి అనీజీగా ఉంటాయి కదా. సో ఇవి కూడా సన్నగా తరుక్కొని చేసుకున్నాను. వీటిని కూడా వేపుకున్నాను. బాదం కూడా మనకి హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. సో మనందరికీ తెలిసిందే కదా, రోజు మార్నింగ్ పూట నానబెట్టుకొని కూడా తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇప్పుడు మనం ప్రోటీన్ స్వీట్ కోసం కావాల్సిన అన్ని సీడ్స్ అన్నిటినీ కూడా మనము అన్ని వేపి పెట్టుకున్నాం కదా. ఇవి జస్ట్ ఆయిల్ లేకుండా అన్ని జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకున్నాం అనమాట. సో చూసారు కదా, ఇందులో మనం ఆయిల్ కానీ గీ కానీ అసలు ఏమీ వాడలేదు. ఇంకా దీన్ని మనము ప్రోటీన్ బార్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే అన్ని రకాల సీడ్స్ నట్స్ ఉన్నాయి కదా హెల్దీగా. సో మనం ప్రోటీన్ బార్ అని కూడా మనం అనుకోవచ్చు. సో దీన్ని ఇంకా షుగర్ కూడా వాడకుండా ఇలాగా బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. డైలీ మనం ఒక్కొక్క పీస్ తిన్నా కూడా మనకి చాలా హెల్త్ పరంగా చాలా అన్ని నట్స్ సీడ్స్ తింటాం కాబట్టి చాలా మంచిది హెల్త్కి. అండ్ కిడ్స్కి కూడా ఏదన్నా చాక్లెట్ బదులు ఇలాంటివి ఒక మొక్కిస్తే చాలా హెల్తీగా ఉంటారు. ఇంకా నేను ఒక బాండీ తీసుకుని అందులో నేను ఒక 3.5 to 4 cups బెల్లం వేసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న సీడ్స్ నట్స్ అవన్నీ
కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో అందుకని నేను నా నా మోతాదుకి సరిపడా, నా సీడ్స్కి సరిపడా నేను అంత బెల్లం తీసుకున్నాను, 3 to 4 కప్స్. అలాగే మీరు కూడా మీరు వేసిన దాన్ని బట్టి తీసుకోండి. నేను ఇంకా బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. సో మనకి ఈ బెల్లం కరిగిన తర్వాత మనకి మంచి పాకం వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ పాకంని చెక్ చేసుకోవడానికి కూడా నేను ఇలాగ ఒక ప్లేట్లో వాటర్ పోసుకున్నాను, గిన్నెలో కానీ అలా మీ ఇష్టము. మీకు ఏది అనువుగా ఉంటే అలా తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని అందులో ఈ మధ్య మధ్యలో మనము ఈ బెల్లం కరిగినది ఉంటుంది కదా, దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకొని. సో అదేవిధంగా నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా బెల్లం మధ్య మధ్యలో చెక్ చేసుకున్నా ఉంటాం కదా, అలా చెక్ చేసుకునేటప్పుడు మనకు ఆ బెల్లం పాకము ఎలా రావాలంటే మనము పల్లి పట్టి చేసుకుంటాం కదా, అంటే కొంచెం కొంతమందికి లేత పాకం అవసరమైతే, కొంతమందికి ముదురు పాకం అవసరమైతే. నాకైతే కొంచెం ముదురుగా ఉంటేనే ఇష్టం తినేటప్పుడు, క్యారమెల్ లాగా వస్తుంది, అలా కూడా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో కొంతమంది లేతగా కావాలి అనుకున్నప్పుడు కొంచెం ముందుగా దించుకోండి ఆ పాకాన్ని. సో నేను అలాగే ఇది పాకం పట్టేటప్పుడే నేను అందులో నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేస్తే మనకి మంచిగా ఉంటుంది కదా, తినేటప్పుడు కొంచెం హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు జస్ట్ ఏమీ యూజ్ చేయలేదు కదా, ఆయిల్ కానీ నెయ్యి కానీ. సో అదేవిధంగా నేను కొంచెం ఉడికేటప్పుడే, బెల్లం పాకం పట్టేటప్పుడే కొంచెం అందులో వేసుకున్నాను. మంచిగా అందులో కలిసిపోతుంది కదా ఆ పాకంలో. ఈ విధంగా ఒకవైపు నేను బెల్లం పాకం మరుగుతుండగానే ఇంకోవైపు నేను ప్రోటీన్ది అవి మనము చెక్కలాగా చేసుకోవడానికి నేను ఒక పెద్ద ప్లేట్ లాగా తీసుకున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఏది అనువుగా ఉంటే అలా తీసుకోండి. ప్లేట్ కానీ బేసిన్ లాగా కానీ ఏదన్నా తీసుకోండి. అలా తీసుకొని నేను దాని మీద జస్ట్ ఊరికనే మన అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. కింద ప్లేట్కి అతుక్కోకుండా అలా ఉండేలాగా కొంచెం నెయ్యి కూడా తీసుకున్నాను. నెయ్యి తీసుకొని ఆ ప్లేట్ మొత్తము నేను ఒకసారి రాసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఈ బెల్లం పాకంలో నేను అవి సీడ్స్ వేసేసిన తర్వాత దాని మీద వేసుకున్నప్పుడు కూడా కింద అతుక్కోకుండా కొంచెం మనకి తీసిన వెంటనే కూడా నీట్గా వచ్చేస్తుంది కదా, ఆ విధంగా మనకి ఈజీగా ఉంటుంది. సో మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకా నేను పక్కన బెల్లం పాకం కూడా ఉడుకుతుంది కదా, మధ్య మధ్యలో దాన్ని పాకం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను. సో మీరు కూడా ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ముదురు పాకం తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు కొంచెం లేతగా ఉన్నప్పుడు తీసుకోండి. అలాగే నేను బెల్లం పాకంలో మరిగేటప్పుడే అందులో నేను యాలక్కాయ పొడి ఉంటుంది కదా, అది నేను దంచి పెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను, అవైలబుల్గా నాకు ఉంది. సో అలాగా నేను ఆ పొడిని కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఆ స్మెల్ కానీ తినేటప్పుడు మనకి కొంచెం టేస్ట్ని కూడా మనకి అది తీసుకొస్తుంది అనమాట. సో అది ఇలా బెల్లం పాకం అయ్యేటప్పుడే మనం అందులో వేసుకుంటే మొత్తం కలిసిపోయి సువాసనగా ఉంటుంది తినేటప్పుడు కూడా. అండ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బట్ అది వేస్తే చాలా టేస్ట్ కూడా మనకి చాలా మారుతుందన్నమాట. సో ఈ విధంగా మనము పాకాన్ని కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వన్స్ మనకి కావాల్సిన పాకం ఉండపాకం లాగా వచ్చేసింది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా దాన్ని కట్టేసుకోవాలి. మరీ ఎక్కువ ముదిరిపోయినా సరే మనం కొరికేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, తినలేరు. కిడ్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా తినలేరు. ఇంకా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా తినేలాగా మన పాకం తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే, మన సీడ్స్ ఆల్రెడీ వేపుకున్నాం కదా, ఇంకా అవన్నీ కూడా మనం 1 by 1 అందులో వేసేసుకోవాలి. వేసుకొని అన్నీ కూడా మనం ఒకసారి పూర్తిగా కలిసేలాగా పైనుండి కింద వరకు ఆ లోపలంతా కలిసేలాగా మనము కలుపుకోవాలన్నమాట. సీడ్స్ వేసేసుకొని నేను అన్నీ కూడా నీట్గా కలిసేలాగా అన్నీ కూడా ఇంకా పైనుండి కింద వరకు లోపల పాకం అన్ని సీడ్స్కి ఇన్నిటికి కూడా వేసుకొని కలిసిపోయేలాగా పైనుండి కింద వరకు మొత్తం కలుపుకోవాలి జాగ్రత్తగా. ఇది వేడిగా ఉంటుంది, సో జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే చేతి మీద పడిందంటే చాలా బొబ్బలు వచ్చేస్తాయి కదా. సో చూసుకొని అది మీరు పైనుండి కింద వరకు మొత్తం లోపలంతా నట్స్ అంతటికి కూడా బెల్లం పాకం కలిసేలాగా మనము కలుపుకోవాలన్నమాట. పాకంలో మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా సీడ్స్ నట్స్ అన్నిటినీ కూడా మనం ఇంకా దించేసుకొని మనం ఆల్రెడీ ఒక ప్లేట్ మీద నెయ్యి రాసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా దానిలో అంతా కూడా మిక్స్ చేసిందంతా కూడా అందులో వేసేసుకొని దాన్ని ఇంకా ఫ్లాట్గా చేసుకోవడానికి నేను ఏదన్నా మీ దగ్గర ఏదన్నా ఉంటే దాన్ని నొక్కడానికి అలా తీసుకోండి. ఎందుకంటే చేత్తో పట్టుకోవాలంటే
చాలా హాట్గా ఉంటుంది కదా, వేడివేడిగా ఉంటుంది, చేతులు చాలా కాలిపోతాయి. సో అందుకని నేను ఇలాగా రొట్టె కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్ర, దాన్ని తీసుకొని ఇట్లా పైన ఇలా ఇలా జస్ట్ అలా అదుముకుంటా ఉన్నానన్నమాట, ఆ ఫ్లాట్గా అయ్యేలాగా ప్లేట్కి. సో ఆ విధంగా చేసుకుంటే మన చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. చాలా వేడిగా ఉంటుంది కదా ఆ పాకము అదంతా కూడా. సో అందుకని నేను ఇలాగా చపాతీ కర్ర తీసుకొని స్లోగా పైన ఇలా చేసుకున్నాను. చక్కగా అణిగి ఆ ప్లేట్ అంతా కూడా నీట్గా అయ్యేలాగా వచ్చిందనమాట. సో ఇంకా ఇలాగ కొంచెం వేడిగా ఉన్నప్పుడు నిదానంగా మనం కట్ చేసుకోవచ్చు కూడా, మీకు కావాల్సినట్టుగా పీసెస్ని ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇది చాలా హై ప్రోటీన్ ఉన్న టేస్టీగా ఉండే స్వీట్ అనమాట. అంటే ప్రోటీన్ బార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని సీడ్స్ మనకి ఇలాంటివి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. దీన్ని మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతా హెల్తీనే ఉంది ఇందులో. ఇంకా మనము బెల్లము వాడాము, ఇంకా మిగతావన్నీ కూడా నట్స్ అండ్ సీడ్స్ అన్నీ వేసుకున్నాము. మీ దగ్గర ఏం సీడ్స్ ఉంటే అవి వేసుకోండి, ఏ నట్స్ ఉంటే వాటితో కూడా ఇలా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ రోజు మనం ఒక పీస్ తిన్నా కూడా మనము ఇవన్నీ ఎన్ని ప్రోటీన్స్, వెరీ హై ప్రోటీన్స్ ఉన్న సీడ్స్ కాబట్టి మనకి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ సేమ్ మనము పల్లీ చెక్క ఎలా చేసుకుంటామో అలా అంత ఈజీగా చేసేసుకోవచ్చు, చూసారు కదా. అండ్ బెల్లం పాకంలో కొంచెం సాల్ట్ వేసుకుంటే మీకు ఆ స్వీట్నెస్ టేస్ట్ కూడా తెలుస్తుంది. ఒక చిటికెడంతా వేసుకోండి. అండ్ ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను నేను. సో మనకి ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది వన్స్ ఆరిన తర్వాత. అది తీసి నేను ఇప్పుడు కట్ చేసి ఒక పీసు మీకు చూపిస్తున్నాను కదా, చూడండి, చాలా టేస్టీగా వచ్చింది అసలు. లోపల కూడా మనకు ఆ బెల్లము అంతా క్యారమెల్ లాగా తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ బీ హ్యాపీ.